వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు రెసిపీ వచ్చేసి పాలకోవాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పాల పౌడర్. సో నేను అమూల్ పాల పౌడర్ తీసుకున్నాను. ఇంకా హాఫ్ కప్ పాలు అండ్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ని కూడా తీసుకున్నాను. ఎంత క్వాంటిటీ అమూల్ పౌడర్ తీసుకున్నాను అంటే 2 కప్స్ అమూల్ పౌడర్ తీసుకున్నాను అండ్ హాఫ్ కప్ పాలు అండ్ హాఫ్ కప్ షుగర్. సో ఇప్పుడు మనం ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. సో దీంట్లో 2 స్పూన్స్ గీని వేసుకోవాలి. సో గీ బాగా హీట్ అయ్యాక సో హాఫ్ కప్ పాలు యాడ్ చేసుకుందాం. సో ఎంతో ఈజీగా 5 మినిట్స్లో మనం ఈ పాలకోవాని రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 కప్స్ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఏ మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది. సో దీన్ని వేసుకుంటున్నాను, 2 కప్స్ మిల్క్ పౌడర్. సో తర్వాత హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో దీన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో స్లో ఫ్లేమ్లో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో బాగా తిప్పుతూ లమ్స్ ఏమీ లేకుండా బాగా తిప్పుతూ ఉండాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా వస్తుంది. సో దీన్ని కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. సో అడుగంటకుండా బాగా తిప్పుతూ ఉండాలి. సో ఇది నాన్ స్టిక్కి స్టిక్ అవ్వకుండా రావాలన్నమాట. సో అది పర్ఫెక్ట్గా అయిపోయినట్టు. సో లాస్ట్కి ఒక్కసారి ఇలా బాగా తిప్పుతూ ఉండాలి. సో మన నాన్ స్టిక్ దానికి స్టిక్ అవ్వకుండా ఉండాలి. సో పర్ఫెక్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో ఒక 5 మినిట్స్ ఆరనివ్వాలి. దీన్ని ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలాగా చేసుకోవాలి. సో కొంచెం చల్లగా అయిపోయింది. సో ఇప్పుడు మనం పాలకోవా బిళ్ళల్లాగా చేసుకుందాము. సో మనం నెయ్యి తీసుకొని నెయ్యి అద్దుతూ మనం ఉండల్లాగా చేసుకోవాలి పాలకోవా బిళ్ళల్లాగా. సో ఇలా అన్నమాట. సో మనం నెయ్యిని ఇలా అద్దుతూ ఉండల్లాగా చేసుకోవాలి. సో ఎంతో ఎమ్మీగా ఉండే పాలకోవా బిళ్ళలు రెడీ అయిపోయాయి. సో దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అదే మామూలు పాలకోవా అయితే ప్రిపేర్ చేయడానికి ఒక 1 అవర్ పడుతుంది. ఇది పాల పౌడర్తో చేసాం కాబట్టి జస్ట్ 5 మినిట్స్లో మనకి పాలకోవా బిళ్ళలు రెడీ అయ్యాయి. సో అన్నీ ఇలా ఒత్తుకోవా బిళ్ళలు రెడీ అయిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.